శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. ఇటీవల కాలంలో చాలా వరకు పురుషులలో పురుషత్వం తగ్గిపోతున్నది. కారణం చాలా వరకు తినే ఆహార పదార్థాలు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు. అలవాట్లు ఎక్కువైనా సమస్య వస్తుంది, లేదా తినే ఆహార పదార్థాలు తగ్గినా సమస్య వస్తుంది. ఎందుకంటే తినే ఆహార పదార్థాలు బలం లేదు. మెయిన్ ఏదో తింటున్నాము, బతుకుతున్నాము, అంత మాత్రమే ఉన్నది. అలాగే పని ఒత్తిళ్ళు, వర్క్ ప్రెజర్ అంటారు దాన్ని. ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ పురుషత్వంలో సామాన్యంగా డౌన్ అయిపోతూ వస్తుంది. వీటికన్నిటికీ శత్రువు ఏది అంటే రోగం అనేది. రోగం అంటే ఏది అంటే బీపీ, షుగరు. ఇవి స్టార్ట్ అయిందనుకోండి, మ్యాక్సిమం ఇప్పుడున్న డాక్టర్లు చెప్తుంటారు 170 నుంచి 200 వరకు ఉన్న షుగర్ నార్మల్ అండి, ఏమీ సమస్య లేదు అంటుంటారు. కానీ 3 సంవత్సరాల వెనుక రిపోర్ట్ తీసుకున్నారనుకోండి, 120 నుంచి 130 నార్మల్ అని చెప్పి చాలా వరకు రిపోర్ట్స్ ప్రతి ఒక్క ఏరియాలో అట్లే ఉంటుంది. కానీ ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన తర్వాత మరి ఎందుకోసం 170కి 180కి నార్మల్ పెరిగిందో నాకు తెలియటం లేదు. డాక్టర్లు పెంచుకున్నారా, లేదా ల్యాబ్ వాళ్ళు పెంచారా, లేదా ఫార్మసీ వాళ్ళు పెంచారా, ఎవరు పెంచారో తెలియదు. కానీ డాక్టర్లు అందరూ చేరి 170 నుంచి 180 ఉన్న నార్మల్లో ఉన్నారు. అలాగా మన బతుకులు బతికిపోతున్నాం. అలాంటి వాళ్ళు, పురుషత్వం తగ్గిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దేహాన్ని సరి చేసుకోండి. దేహాన్ని సరి చేసుకోవాలంటే దానికి తగువైన మందులు ఉంటాయి, వాడండి. ఆ సమస్య నుంచి దూరం కాండి. రెండోది, నేను ఇంతకు ముందే వీడియోలు చూపించాను, చాలా వరకు పురుషత్వానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఇప్పుడు నేను చూపించబోయేది ఏమిటంటే పురుషాంగం ఆల్మోస్ట్ చాలామందికి తగ్గిపోయి ఉంటుంది. పురుషాంగం తగ్గిపోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ నరాలు ఉంటాయి, పురుషాంగంలో మా పైన నరాలు ఉంటాయి. ఆ నరాలు వీక్నెస్ వచ్చేస్తాయి. ఇంకొంతమందికి లోపలికి లాక్కునేసి ఉంటుంది. నాకు 3 ఇంచులు 4 ఇంచులు ఉండాదండి అనేవాళ్ళు కూడా ఏమవుతుందంటే వస్తా ఏమవుతుందంటే 2 ఇంచులకు వచ్చేస్తుంది. కారణం ఏమంటే మనం తినే ఆహార పదార్థాలు బలం లేకుండా, నరాలు పుంజుకోకుండా, నరాలు ముదురుకుంటున్నాయి. ఎప్పుడు వగ్గిపోతున్నాయో, షింక్ అయిపోతున్నాయో అప్పుడు ఆ అంగం కూడా షింక్ అయిపోతూ వస్తుంది. అప్పుడు దానికి మనం కావాల్సింది పౌష్టికాంశాలు గల ఆహారము. దాని జతకి ఈరోజు నేను ఒక ఆయిల్ తయారు చేసేది ఎలా అనేది చూపిస్తాను. ఈ ఆయిల్ని ప్రతినిత్యము మీరు చేసుకోవచ్చు ఇంట్లో. అలా కాదంటే కొంచెం డోస్ పెరిగి ఉంటుంది. మాది కొన్ని రకాలు మేము మారుస్తాం కాబట్టి డోస్ పెరిగి ఉంటుంది. దాన్ని కావాలంటే మేము పంపిస్తాము. వాడుకుంటూ వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది నాటు కోడిగుడ్లు. ఇది చూడండి, నాటు కోడిగుడ్డుని ఉడకబెట్టిన తర్వాత మనకు లోపలున్న చందమామ, అంటే మన చిన్నపిల్లలప్పుడు చందమామ, లోపల చందమామ అని పిలుస్తుంటామండి. ఇది పసుపు రంగులో ఉన్న ఒక దీన్ని మాత్రమే తీసుకోవాలి మనం. పై మనకు తెలుపుగా ఉండేది అవసరం లేదు. ఇది 100 గ్రాములు తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ ఒక్క పసుపుని 100 గ్రాములు తీసుకున్నా. పసుపు కోడిగుడ్డుది. దీన్ని మనం కరమరాయిలోకి వేసి, దీని జతకి మాకు దగ్గర కొన్ని మందులు ఉంటాయండి, దీనికి తగువైన మందులు ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే కాస్త ప్రమాణంలో వేస్తుంటాం మేము. అదే అయితే మీరు సపరేట్గా మీరు చేసుకోవచ్చు, ఉత్త దాన్నే చేసుకోవచ్చు. మీకు మీరుగా దాన్ని చేసుకోవచ్చు, ఏ సమస్య లేదు. ఎందుకంటే అందరూ మందులు చేసి చేయడానికి కాదు, మీకు మీరుగా చేసుకోవాలంటే ఏం చేస్తారు, ఈ పసుపు గుడ్లు మాత్రమే, ఈ మందు ఒక్కటి వదిలేసి మిగిలిందంతా మీరు చేసుకోవచ్చు. చూడండి, మొత్తము ఇలా నూరుకోవాలి. పసుపు రంగు మాత్రమే తీసుకోవాలి, తెలుపు రంగు అవసరం లేదు మనకి. ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయన్నమాట. ఒక దేహానికి బలాన్ని ఇచ్చే గుణం దాంట్లో ఉండాలి. అలాంటి దాన్ని మనం తీసుకోవాలి. తీసుకొని ఎలా తైలం తీస్తామనేది కూడా చూసుకోండి. చూసుకుంటే మీకు అనుకూలం, మీరు చేసుకోవచ్చు ఇంట్లో. ఏమండి దానికి ఏదో మందు వాడారు కదండి, అది ఏమంది అని అడగండి. ఎందుకంటే అవన్నీ మీరు చేసేదానికి కాదు. మీరైతే కోడిగుడ్లు తైలం చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఆ మందు ఒకటి వదిలేసి మిగిలిందంతా నేను ఎలా చేస్తానో అలాగే చేసుకోండి, సమస్య లేదు.
ఇప్పుడు మనము ఈ అండ గుడ్డులను లోపలున్న చంద్రాన్ని తీసి బాగా నూరుకున్నాము. నూరి ఇలా బిళ్ళలు తట్టుకోవాలి. బిళ్ళలు తట్టి కాసేపు ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత ఎలా చేయాలా ఏమి అనేది క్లియర్గా చెప్తాను, రండి. చెప్పేది చూపించి అంతే సార్. ఇది వచ్చి ప్యూర్ నాటి నెయ్యి, నాటి ఆవు నెయ్యి అన్నమాట. ఇది ప్యూర్ ఒరిజినల్, చూడండి రంగు ఎలా వస్తుంది. ప్యూర్ ఒరిజినల్ నాటి ఆవు నెయ్యి. దీన్ని నాకు గోఆశ్రమాల దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను దీన్ని వాళ్ళ దగ్గర ఇంకా కొనుగోలు చేసుకుంటూ ఉంటాను. ఇంతకు చాలు, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు మనం. ఇది కాగాలి. ఇది చాలా అద్భుతమైన రెమెడీ. మీరు ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలి. ఫాస్ట్గా పోతే మీకేమి తెలిసేలేదు. పూర్తిగా చూసుకోండి. దీన్ని ఎందుకు తయారు చేస్తాను, ఎలా తయారు చేస్తాను అనేది ముఖ్యం. ఇది దీన్ని పాలల్లో వాడుకున్న కడుపుకి తీసుకోవచ్చు. ఈ ఒక్క తైలం తయారైన తర్వాత తీసి ఒక పక్కలో పెట్టుకోండి. ఒక చుక్క 2 చుక్కలు తొమలపాకు పైన వేసుకొని తినవచ్చు. అలా కాకపోతే పాలల్లో వాడుకోవచ్చు. అలా కాకపోతే మీరు ఏదైనా ఆ లేహ్యాలు ఉంటాయి కదండి, ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా వరకు నా దగ్గర మదన కామేశ్వరి ఇలాంటి లేహ్యాలు ఉన్నాయి. దాంట్లో కూడా దాన్ని కలుపుకొని వాడుకోవచ్చు. అంటే ఒక టైంకి 2-3 డ్రాప్స్ అంత మాత్రమే వాడుకోవాలి. 2-3 చుక్కలు వేసుకొని వాడుకుంటూ రావాలి. అలాగే లేపనానికి చాలా అద్భుతమైన యోగం అన్నమాట ఇది. దీనికోసమే ఎలా అంటే ఇది చాలామందికి వాలిపోతుంటుంది, మెత్తబడిపోతుంది. తొందరగా సెకండ్స్లో వాళ్ళకి మెత్తబడిపోయింది అనుకోండి, వాళ్ళు పనిచేసేదానికి కాకుండా పోతుంది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ప్రతిరోజు లేపనం చేసుకున్నారనుకోండి, మీకు ఎలాంటి దృఢత్వం కలుగుతుందంటే చాలా అద్భుతమైన దృఢత్వం ఉంటుంది. చూడండి కాగింది నెయ్యి. నెయ్యి వేయకుండా కూడా మనం తీసుకోవచ్చు. దీన్ని నెయ్యి వేయకుండా ఒక పెనుము, ఇనపది పెనుము తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఆ ఆయిల్ని మనం సేకరించుకుంటూ రావచ్చు. అలా కాకుండా నెయ్యి వేసామంటే మనకు ఆ నెయ్యిలో ఉన్న గుణం కూడా మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ఒక్క కోడిగుడ్డు ఏముందో మొత్తము నల్లగా మాడిపోతుంది. అంటే దాంట్లో ఉండే అంశం, తైలం అంశం ఏముందో మొత్తము మన నెయ్యిలోకి దిగుతుందన్నమాట. అప్పుడు అది నల్లగా మాడిపోతుంది. దాంట్లో ఏదైనా డస్ట్ ఉంటే నల్లగా మాడిపోతుంది. ఆ మాడిపోయిండే దాన్ని పక్కకు పెట్టుకొని మనం ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకోవాలి. బాటిల్లో పెట్టుకొని ప్రతిరోజు పాలు, ఒక గ్లాస్ పాలు కాంచుకొని ఎలా కాంచుకుంటారంటే పాలు 2 వెల్లుల్లిపాయలు, 2 చిటికెల పసుపు పొడి పాలలోకేసి కాంచుకోండి. కాంచుకున్న తర్వాత ఉడుకుడుగ్గా పాలు ఉంటుంది. అప్పుడు ఈ ఒక్క అండ తైలాన్ని ఒక 3 డ్రాప్స్ దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకొని, మీకు షుగర్ ఉంటే చక్కెర కలుపుకోకండి. షుగర్ లేదంటే చక్కెర కలుపుకొని తాగుతూ వచ్చారంటే కంపల్సరీ 100% బాగా పనిచేస్తుంది. ఇదే తైలాన్ని లేపనం చేసుకున్నా కూడా మనము కరెక్ట్గా మనం పురుషాంగం ఏముందో దానికి లేపనం చేసుకుంటూ వచ్చినామంటే
ఇది వాలిపోయేది, బాగా గట్టిపడకుండా ఉండేది, మెత్తబడేది, ఈ సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా మీకు నయమైతా వస్తాయి. ఈ ఒక్క తైలాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోండి, మీకు మీరుగా చేసుకోండి, సమస్య లేదు. ఈ తైలం ఇది అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మళ్ళీ నేను తైలాన్ని చూపిస్తాను. దీన్ని మొత్తం కలుపుతూ ఉండాలి, అలాగే వదిలేసామంటే కింద మాడిపోతుంది. కలుపుతూ ఉంటామంటే సంపూర్ణంగా అన్ని పక్కల మనకు మంట కరెక్ట్గా తగులుతుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా తైలం వాసన లేకుండా ప్యూర్గా దిగుతుందన్నమాట. షాపుల్లో దొరికే తైలాలు, షాపుల్లో దొరికే నెయ్యిలు సరిగా లేదు, అయినంత మీకు ప్యూర్గా నాటి ఆవు నెయ్యి మాత్రమే వాడుకోండి. ఇది రెమెడీ రెడీ అయిన తక్షణమే మీకు బాటల్ని ఆయిల్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు అండ తైలం అనేది మనం చేశాము, ఎలా చేశాము అనేది క్లియర్గా నేను ఇప్పుడు చూపించాను ఇంతవరకు. చూడండి, తైలం అంటే ఇలా ఎర్రగా తిరగాలి, ఇంకా కాస్త ఎర్రగా వస్తుంది. ఇప్పుడు పాకము ఇంకా కావాలా, ఇలా ఎర్రగా తిరిగితే మాత్రమే అండ తైలం కరెక్ట్గా ఉండాలి. అని చూడండి, ఈ తైలం బాగా ఎర్రగా రావాలి. ఇలా బాగా మరిగిన తర్వాత పూర్తిగా ఇది డ్రై అవుతుంది, లోపల ఉండేది అయినప్పుడు మనము దీన్ని తీసి ఒక బాటల్లో పెట్టుకోవాలి. ఇది ఉన్న విషయం. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.